ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం. ఇదొక పాపులర్ సామెత. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా అచ్చుగుద్దినట్లుగా ఇలాగే ఉంది. ఎన్నికలు జరగలేదు, అధికారంలోకి రాలేదు, కానీ అప్పుడే సీఎం ఎవరు అనే అంశంపై ఒక రేంజ్ లో రచ్చ చర్చ నడుస్తోంది. మాటలతోనే కొట్టుకున్నంత పని చేస్తున్నారు నేతలు. కొత్తగా దళిత కార్డు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలవనట్లుగా హూ ఇస్ ద సీఎం అనే దుమారం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కి కొత్త హెడేక్ గా మారిపోయింది. సీఎంలు కావాలనే సంఖ్య దాదాపు ఒక 15 మంది ఉంటారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే దళితులను చేయాలని నా డిమాండ్. తెలంగాణ కాంగ్రెస్ లో మరో పంచాయతీ షురు. కాంగ్రెస్ లో కాకరేపుతున్న కుర్చీ కా కిస్సా. టీ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి లొల్లి. కాంగ్రెస్ పార్టీలో సీఎంలు కావాలనే సంఖ్య దాదాపు ఒక 15 మంది ఉంటారు. సరే, ఒక బట్టి ఒక రేవంత్ రెడ్డి అని కాదు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, బీసీ అయితే మధుయాష్కి అంటాడు, హనుమంతరావు ఉన్నా అంటాడు, సీనియర్ ఎక్స్పీసీసీ అంటాడు. కాంగ్రెస్ పార్టీలో పోటీతత్వం బాగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందనేటువంటి ఆశ ఆలోచన బాగా పెద్దగా అయిన తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకునేటువంటి ఔత్సాహికులు ఎక్కువ అవుతారు. ఎక్కువ అవుతున్నప్పుడు ఈ పోటీతత్వం పెరుగుతుంది. దళిత సీఎం ప్రస్తావనపై కాంగ్రెస్ నేతల భిన్న స్వరాలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే దళితులను చేయాలని నా డిమాండ్. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలా, ఏం చేయాలనేది ఎన్నికలైన తర్వాత లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టి అందులో అధిష్టానం నిర్ణయం తీసుకుంటాం. ఢిల్లీ రాహుల్ గాంధీ గారు దళిత సీఎం చేస్తా అంటే కాదంటమా? ఏఐసీసీ ఏం డిసైడ్ చేస్తే అది నా వరకు. हर कोई इंडिविजुअल बात रहती है, एक रहता है कि सभी इसमें हमारे दलित भाई आना चाहिए. టీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు? తెలంగాణలో ఎలక్షన్ హీట్ మొదలైంది. గట్టిగా 6 నెలలు కూడా లేవు ఎన్నికలు. అధికార బీఆర్ఎస్ జోరు పెంచింది. హ్యాట్రిక్ కొట్టే దిశగా పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే దిశగా కమలనాథులు కూడా సరికొత్త ప్రణాళికలతో దూసుకుపోతున్నారు. మరి కాంగ్రెస్ ఏం చేస్తోంది? ఇదే కదా మీ డౌట్. కాంగ్రెస్ కూడా గట్టిగానే పోరాటం చేస్తోంది, కానీ అధికార పక్షంపై కాదు, వాళ్లలో వాళ్లే వాదులాడుకుంటున్నారు. పూటకో పంచాయతీతో మాకు మేమే సాటి అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. అట్లుంటది మాతోనని కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ట్రెండింగ్ లోని ఈ సీఎం క్యాండిడేట్ దుమారం. సీఎం అభ్యర్థి ఎవరు అనే వివాదానికి బీజం మంచిర్యాల సభలో పడిందని చెప్పొచ్చు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దళితుడు ముఖ్యమంత్రి కావాలనే ప్రతిపాదన తెచ్చారు. రాజకీయ అధికారం వచ్చినప్పుడే షెడ్యూల్ కులాలు తెగలు పైకొస్తారని అంబేద్కర్ పుస్తకాల్లో రాశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే దళితులను చేయాలని నా డిమాండ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దళిత సీఎం ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాతే మొదలైంది అసలు రచ్చ. ఈ ప్రతిపాదన సహజంగానే రేవంత్ వర్గానికి నచ్చలేదు. పైకి ఎవరూ బయటపడకపోయినా ఏం నాకేం తక్కువ, నేనెందుకు సీఎం కాకూడదు అంటూ చాలా మంది నేతలు డ్రీమ్స్ లో తేలిపోతున్నారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ. సీఎం కుర్చీపై కన్నేసిన నేతలు కూడా ఓ 10 మందికి పైగానే ఉంటారని టాక్. వివాదం మొదలైన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది హైకమాండే నిర్ణయిస్తుంది. అది కూడా ఎన్నికల తర్వాతే అని నేతలు కవర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సీఎంలు కావాలని నిదానాలు చేస్తారు బహిరంగ సభలో. చాలా మందికి చేసిరు, నా ఒక్కరికే చేయలేదు. నాకే చేయలేదు, నేను కూడా చేపించుకోలేదు కూడా. అట్లా సీఎం అనేది మాకు ఒక 65-70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే అల్టిమేట్ రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు. కోమటిరెడ్డి తెరపైకి తెచ్చిన దళిత సీఎం ప్రతిపాదన పార్టీలో పెద్ద కల్లోలమే క్రియేట్ చేస్తోంది. పైకి ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ పలువురు నేతలు కవర్ చేసుకుంటున్నారు. మరికొందరు తమ మనసులోని మాటని చెప్పకనే చెబుతున్నారు. అటు ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రేకి మాత్రం ఇదో కొత్త తలనొప్పిగా మారింది. దీన్ని కవర్ చేసుకోలేక ఆయన చాలా ఇబ్బందులే పడుతున్నారని టాక్. అసలు దళిత సీఎం అన్న చర్చ పార్టీలో జరగలేదన్నది ఆయన వర్షన్. हर कोई इंडिविजुअल बात रहती है, एक रहता है कि सभी इसमें हमारे दलित भाई आना चाहिए. అసలు ఈ దళిత సీఎం కాన్సెప్ట్ ని ఎందుకు తెరపైకి తెచ్చారు? రేవంత్ వర్సెస్ సీనియర్ల ఎపిసోడ్ లో ఇది కూడా ఓ భాగమా? ఇప్పటికీ పార్టీలో సీనియర్లు వర్సెస్ రేవంత్ వర్గం అన్నట్లుగానే ఉంది సిచ్యువేషన్. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి కొత్త కాదు. వర్గాలు, గ్రూపులు, సీనియర్లు, జూనియర్లు అన్న గొడవలు కొత్త కాదు. గతంలోనూ ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి.
స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ ముందుంటారు. ఏమన్నా అంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. జాతీయ స్థాయి నుంచి తెలంగాణ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా తెలిసిన మ్యాటరే. నడిచినా నడుస్తున్న చరిత్రే. బట్ కొన్ని రోజులుగా, ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఈ అసంతృప్తి, వర్గపోరు మరి కాస్త పెరిగినట్లు కనిపిస్తోంది. పార్టీలో సీనియర్లంతా విపరీతమైన ఉక్కపోతకు గురవుతున్నారు. కొందరు బయటపడుతున్నారు, మరికొందరు లోలోన రగిలిపోతున్నారు. పార్టీ రేవంత్ అనుకూల వ్యతిరేక వర్గంగానూ చీలిపోయిందన్నది కూడా కాదనలేని నిజం.